మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి ఒక భక్తుని జీవితాన్ని మన ఈ రోజున పరిశీలిద్దాం. జ్ఞాని అయిన సొలొమోను గారి జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే, సొలొమోను ప్రపంచ చరిత్రలోనే అత్యంత జ్ఞానవంతుడైనటువంటి రాజు. దేవుని చేత ఆశీర్వాదం పొందినటువంటి ఒక వ్యక్తి. వేలాది సామెతలను కూడా దేవుని యొక్క ప్రేరేపణతో ఆయన రచించాడు. అయితే అయినప్పటికీ కూడా జీవితంలో దేవుని నుండి ఆయన తొలగిపోవడం జరిగింది. ఇది ఒక సొలొమోను విషయంలోనే కాదు, విశ్వాసంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సంభవిస్తుంది. జయించిన వారు నిలబడతారు, జయించలేని వారు తొలగిపోతారు. మరి సొలొమోను కూడా తన భక్తి జీవితంలో క్రమక్రమంగా పడిపోతూ వస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది. మొదటగా కీర్తన గ్రంథము 71వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. దావీదు రాస్తున్న కీర్తన ఇలా రాశాడు: వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకము. ఇది సొలొమోను యొక్క తండ్రి అయినటువంటి దావీదు చేసిన ప్రార్థన. ఏమని ఇతడు ప్రార్థిస్తున్నాడంటే, వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకము. అంటే ఈయన అనుకుంటున్నాడు, ఈయన గ్రహించాడు, నేను యవన కాలంలో, నడిప్రాయంలో, లేకపోతే బాల్యంలో నేను ఏదో రకంగా దేవుని పట్ల ప్రతి ఒక్క సంఘటనను కూడా దేవునికి చేరువుగా ఆయన మనసు నేను గ్రహించి నడుచుకుంటున్నాను. ఒకవేళ నేను పడిపోయిన మరలా దాన్ని సరి చేసుకుంటున్నాను. అయితే ఒకవేళ నేను వృద్ధాప్యంకి వెళ్ళిన తర్వాత నా పరిస్థితి ఎలాగుంటుందా అని దావీదు భక్తుడు ప్రార్థన ద్వారా ముందుగానే సిద్ధపరచుకుంటున్నాడు. ఏ రీతిగా ప్రార్థన అంటే, వృద్ధాప్యమందు నన్ను విడనాడొద్దు అయ్యా, నేను వృద్ధుడినైపోయినప్పుడు, నేను నా బలం కురుంగినప్పుడు, నా కండరాలు బలం అడిగినప్పుడు, నా నరాల్లో శక్తి తగ్గిపోయినప్పుడు, నా ఆలోచన విధానం తగ్గుతున్నప్పుడు నన్ను వృద్ధాప్యమందు విడనాడొద్దయ్యా. ఇప్పుడు నా చెయ్యి పట్టుకుని ప్రతి ఒక్క విషయంలో కూడా నాకు విజయాన్ని సమకూరుస్తున్నావు. అలాగే వృద్ధాప్యం వస్తున్నప్పుడు కూడా నా పనులు నేను చేసుకున్నప్పటికీ, నా శరీరం సహకరించినప్పటికీ, నా ఆలోచన నాకు సహకరించిపోయినప్పటికీ నీవు నాకు సహాయకుడిగా ఉండు ప్రభు, నన్ను విడనాడకని ప్రార్థనా జీవితం మనకి సొలొమోనులో కనిపిస్తుంది. ఇక్కడ దావీదులో కనిపిస్తుంది ఈ ప్రార్థనా జీవితం. కానీ ఆ ప్రార్థనా జీవితం మనకి రాను రాను మెల్లిమెల్లిగా సొలొమోనులో తొలగిపోతుంది. దావీదులో అయితే ప్రార్థనాపరుడుగా ఉన్నాడు, కానీ అయితే సొలొమోనులో ఆ ప్రార్థనా జీవితం కనిపించదు.
కొంతకాలం అయిపోయిన తర్వాత మొదటి స్థానం ఇది. సొలొమోను జారిపోవడానికి ఒక కారణం ఏంటంటే అతనిలో ప్రార్థన లేదు. ప్రార్థన లేకపోతే సొలొమోనే కాదు, ఇంకొకరు కాదు, ఎవరైనా సరే భక్తి జీవితంలో జారి పడిపోవలసినదే. అయితే మనం కూడా దావీదు వలె మన భవిష్యత్తు గురించి ప్రార్థించుకునే వారు ఉన్నామా? ఆత్మీయ స్థితి కొరకు పడిపోకుండా, మన తొట్టిల్లిపోకుండా, లేకపోతే సొలొమోను లాగా అప్పటికప్పుడే ఆలోచించే వారిలాగా మనం ఉన్నామనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. చూద్దాం. సొలొమోను దేవుడు ప్రత్యక్షమై ఒక మాట చెప్పాడయ్యా, ఇదిగో మీరు హృదయములు తొలగిపోకుండా ఉండనట్లు మీరు అన్య స్త్రీలను వివాహం చేసుకోవద్దు అని సెలవిస్తాడు. 1 రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1-2 వచనాలు. మోయాబీలు, హెదోమీలు, అమ్మోనీలు, సిదోనీలు, హిత్తీలు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదని, వారిని మీతో సహవాసం చేయనీయకూడదని యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులో ఇంకను అనేక మందిని పరాస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. దేవుడు తప్పుడు చెప్పినటువంటి ఆ మాటను తృణీకరించాడు. కారణం ఏంటంటే దేవుడు వద్దని చెప్పినటువంటి అన్య జనాంగాన్ని వారి పట్ల అనురాగము, ప్రేమ పెంచుకొని వారిని వివాహం చేసుకుంటూ వారితో స్నేహభావం కలిగి కొందరిని పెళ్లి చేసుకొని మరికొందరిని ఒంబడిగత్తులుగా ఉంచుకొని అతని జీవితం కొనసాగించాడు. అయితే చెడ్డ సహవాసం పాపానికి దారి తీస్తుంది. అయితే దేవుడు స్పష్టంగా హెచ్చరించినప్పటికీ సొలొమోను వారితో సంబంధాలు ఏర్పరచుకొని చివరికి సొలొమోనుకి ఫలితం వారి ప్రభావం, అన్య స్త్రీల యొక్క ప్రభావం సొలొమోను యొక్క హృదయాన్ని దేవుని నుండి దూరపరిచింది. 1 కొరింథీ 15వ అధ్యాయం 33వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. ఏమని అంటే, మోసపోకుడే దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపును. మోసపోకండి. దుష్ట సాంగత్యం అంటే చెడ్డ సాంగత్యం మంచి నడవడికను చెరిపివేస్తుంది. మన స్నేహం ఎవరితో, మన సంబంధాలు ఎవరితో, దుష్టులతోనా లేక అనుజనంగాలతోనా, క్రీస్తు నెరిగిన ప్రజలతోనా, దేవుని యొక్క సిద్ధాంతాలు, దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనని వారితోనా అనేది మనం గ్రహించుకోవాలి. సొలొమోను అయితే అన్యుల యొక్క స్నేహాన్ని కోరుకొని అన్యుల యొక్క సంబంధాలు కుదుర్చుకొని అనుజనులను వివాహం చేసుకుంటూ చివరికి అతడు తొలగిపోయాడు. మనం కూడా గ్రహించాలి. మొదటిది ప్రార్థనా జీవితంలో తొలగిపోయాడు. రెండవది బంధాల ద్వారా, స్నేహ బంధాల ద్వారా, కుటుంబ బంధాల ద్వారా అతడు అన్య స్త్రీలను దేవుడు చెప్పినప్పుడు కూడా ఆ మాటను లక్ష్య పెట్టక వద్దయ్యా చేసుకోవద్దు ఎవరు అని చెప్పినప్పుడు, ఆజ్ఞ ఉన్నప్పుడు కూడా సొలొమోను దేవుని యొక్క మాటను లక్ష్య పెట్టకుండా తనను కోరుకున్న వారిని వివాహం చేసుకుంటూ తన జీవితాన్ని కొనసాగించాడు. అయితే మనం ఎవరితో
ఎక్కువగా సహవాసం గడుపుతున్నాం. మనం ఎవరితో మనం ఎక్కువగా సాంగత్యాలు పెంచుకుంటున్నాం. మనం ఎవరితో అయితే ఎక్కువగా మనం నడుచుకుంటామో సైన్స్ ప్రకారం కొంతకాలం మన స్నేహం ఎవరితో అయితే మనం నడుచుకుంటామో వారిలాగే మనం కూడా క్రమక్రమంగా మారిపోతామంట. వాస్తవానికి గిన్నెడు పాలల్లో కొంచెం పెరిగేస్తే ఎలాగైతే అదంతా పెరుగ్గా మారిపోతుందో, 100 మేకుల్లో ఒక తుప్పుపట్టిన మేకేస్తే ఎలాగా ఈ ప్రభావం వాటికి కూడా చూపుతుందో, అలాగే మనం దేవుని యొక్క పిల్లలతో మనం కూడా స్నేహం చేసినట్లయితే మనకు కూడా వారి ఆలోచనలు వచ్చి మనం కూడా దేవునికి చేరువయ్యే అవకాశం ఉంటుంది. లేదు సొలొమోను వలె మనం కూడా చెడ్డవారితో మనం స్నేహం చేసుకుంటూ పోతే, అంటే అన్ని జనుల్లో కూడా కొందరు మంచివారు ఉంటారు, కొందరు చెడ్డవారు ఉంటారు. మంచివారితో స్నేహం చేస్తే ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ చెడ్డవారితో మనం స్నేహం చేసినట్టయితే వారి అలవాట్లన్నీ మనకు వస్తాయి. వారి వాళ్ళ కలహాలకు వెళ్తాం, వారి వాళ్ళ వ్యాజ్యాలకు వెళ్తాం, వారి వాళ్ళ మనం కూడా తాగుతాం, వారి వాళ్ళ మనం కూడా తిరుగుతాం, సమయాన్ని వృధా చేస్తాం. ఇవి కొందరిని బట్టి మనకు వచ్చేటటువంటి ఫలితాలు. ముఖ్యంగా సొలొమోను అయితే తప్పుడు సహవాసం ద్వారా ఇతడు జారిపడ్డాడు. అందుకనే మన నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే, మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడుకును చెరుపును. దుష్ట సాంగత్యాలు మాని మనం దేవుని యొక్క పిల్లైన వారితో స్నేహభావం కలిగి వారితో మన స్నేహితులుగా ఉండడం మంచిది. ముఖ్యంగా దేవునితో మనం స్నేహం చేస్తే ఇంకా మంచిది. బైబిల్తో స్నేహం చేస్తే మనకు మంచిది. ఈరోజు అలా కాకుండా సెల్ ఫోన్తో స్నేహం చేసేవారు ఉన్నారు ఎక్కువగా, అలాగా టీవీలతో స్నేహం చేసేవారు ఉంటారు. కొందరు ఇంకా తాగుడుతో స్నేహం, వీధులంటే తిరుగుతూ స్నేహం చేసేవారుగా మనం ఎక్కువ మందిని చూస్తుంటాం. చివరికి వారి జీవితాలు ఫలితం చదువుకున్న టైంలో చదువుకోడు, పడుకున్న టైంలో పడుకోడు, పడుకున్న టైంలో పడుకోకపోతే అనారోగ్యం వస్తుంది, చదువుకునే టైంలో చదువుకోకపోతే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. చివరికి సరైన ఉద్యోగం కూడా మనకి ఏది ఉండదు. అది ఇప్పుడు తెలియదు, తర్వాత తెలుసు. అలాగే సొలొమోనుకి మొదట తెలియలేదు ఎంత ప్రభావం చూపుతున్నారని. చివరికి తన మనస్సుని త్రిప్పివేసిన తర్వాత, దేవుడు విసర్జించిన తర్వాత అతనికి అర్థం కాని పరిస్థితులకు వెళ్ళిపోయాడు ఆయన. ఇంకొక కోణం మనం చూస్తే, అతడు గద్దింపుని లెక్క చేయలేదు దేవుడు గద్దించినా కానీ. 1 రాజుల గ్రంథము 11వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు ఏమని రాయబడి ఉందంటే, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అతనికి 2వ మారు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయిను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరించకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యం నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. ఏమంటాడంటే ఇక్కడ దేవుడు, సొలొమోన్, నేను నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించలేదు, నా మాటకు నువ్వు లోబడట్లేదు, నా గడ్డింపును నువ్వు వినటలేదు. అందుకని చెప్పి నేను చెప్పినప్పటికీ కూడా నువ్వు గ్రహించలేకపోతున్నావా, నీ గద్దించినప్పటికి కూడా నా గద్దింపు నువ్వు లెక్క చేయట్లేదు. కావున ఫలితం ఏంటంటే నీ రాజ్యం నిలవదు. నీ తండ్రికి ఇచ్చినటువంటి మాట ప్రకారం నేను
2 గోత్రాలను మాత్రమే నీకు ఉంచుతాను, ఒక గోత్రం మాత్రమే నేను ఉంచుతాను అని చెప్పి సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అయినప్పుడు కూడా తనకి పశ్చాత్తాపం కలగట్లేదు, ప్రాధేయపడట్లేదు. ఎందుకంటే ప్రార్థనా జీవితంలో అతను లేడు కనుక. ప్రార్థన ఉంటే భయభక్తులు కనుక జీవిస్తుంటే దేవుని వాక్యం ఏంటో, దేవుని మాటకు ఎలా భయపడాలి, ఎలాగ లోబడాలంటూ విధేయత తెలిసేది. ప్రార్థన జీవితం లేదు, దుష్ట సాంగత్యం మొదలుపెట్టాడు. వారి సాంగత్యం వలన, వారి స్నేహం వలన సొలొమోను మనసు దేవుని నుండి పూర్తిగా తొలగిపోయింది. దేవునికి ఆజ్ఞలను కట్టడం దేనిని గైకొనట్లేదు, దేవుని లెక్క చేయటం లేదు. అట్లాంటి సమయంలో దేవుడు వచ్చి గద్దించినప్పుడు కూడా దేవునికి లోబడేవాడిగా లేడు. అప్పుడు ప్రభు, నీ రాజధాని నేను దేశవేత్తను, కానీ నీ తండ్రి ఇచ్చిన మాట ప్రకారం ఒక గోత్రాన్ని మాత్రం నేను ఉంచుతాను నీ వారసత్వం కొరకని సొలొమోనుతో దేవుడు చెప్తున్నాడు. ఇదే మాట దేవుడు మాట్లాడినప్పుడు, స్వయంగా దేవుడు వచ్చి మాట్లాడినప్పటికీ సొలొమోనుతో లెక్క తెలియదు. కానీ తన తండ్రి అయినటువంటి దావీదు అయితే కేవలం ఒక ప్రవక్త, ఒక మానవుడు వెళ్ళి, దావీదు ఇదిగో నీవు భక్షపాన్ని ఈ రీతిగా నీవు తెచ్చి నీ ఇంట పెట్టుకున్నావు, పైగా తన భర్త అయినటువంటి ఊరియాను కూడా నువ్వు చంపవయ్యా అని ఉపమాన రీతిగా చెప్పినప్పుడు దావీదు వెంటనే గ్రహించుకొని పశ్చాత్తాపడి కన్నీరు పెట్టి ఏడ్చు ఎంతో ఆయన ప్రభు పట్ల ఆయన ఎంతో పశ్చాత్తాపంతో ప్రార్థించాడు. ప్రభా, నేను పాపం చేస్తాను, నేను తప్పు చేస్తాను, నీ సన్నిధిలో నిలబడుకుని యోగ్యను కాదు ప్రభువా, అయినా జ్ఞాపకం చేసుకో, అని ఒకసారి కనుకరించు ప్రభువా అని దేవుని యొక్క గద్దింపును అతడే తీసుకొని, గద్దింపుకు భయపడి, చెప్పింది మనిషే కదా అని అనుకోలే. అయ్యో ప్రవక్త దేవునితో మాట్లాడి అనుదినము దేవుని యొక్క పరిచయం చేస్తున్నటువంటి ప్రవక్త, ఈయన మాట ఇది నిరర్ధకం కాదు, వ్యర్థం కాదు, ఈయన చెప్పింది సత్యమే, నేను చేసిన పాపాన్ని నా ముందు పెట్టాడు ఈయన, నేను గ్రహించుకుంటే మంచిది అని చెప్పి మనోనేతరం కలిగి గద్దింపుకు లోబడి పశ్చాత్తాపడినట్టుగా మనకి దావీదు యొక్క జీవితం కనిపిస్తుంది. ఎందుకనంటే ఇతడు దేవునితో స్నేహం చేస్తున్నాడు, ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు, దేవుని యొక్క గద్దింపుకు విధేయుడై ఆ గద్దింపును స్వీకరిస్తున్నాడు. అయితే సొలొమోను ఆ రీతిలో లేడు, పూర్తిగా వారి వలె మారిపోయాడు. కీర్తన గ్రంథం 119వ కీర్తన 91 రాయబడి ఉంది, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమణందు ఉందుట నాకు మేలాయను, బాధ వచ్చినా నాకు మేలే. నీ కట్టడలను నేను నేర్చుకోవడానికి ఆ శ్రమ లేకపోతే నేను నేర్చుకోలేను. నన్ను గాయపరిచినది మేలే ప్రభువా, ఎందుకనంటే నువ్వు నాకు గాయం చేసిన ప్రతిసారి, నేను తొలగిపోయిన ప్రతిసారి నువ్వు నాకు ఏదో గాయం చేస్తున్నప్పుడు నేను మరలా నీ వైపు వచ్చి నేను నిలబడగలుగుతున్నాను. అదే నన్ను అలాగ నువ్వు వదిలేస్తే, గద్దించకుండా నన్ను గాయపరచకుండా వదిలేస్తే, నేను నీ కట్టడ నుంచి నేను తొలగిపోయేవాడిని ప్రభువా అని ఈ కీర్తన రచించాడు. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమణందు ఉండుట నాకు మేలైన, అది నాకు మేలైంది ఆ శ్రమణందడం వలన. నీ దగ్గర మోకాళ్ళ అనుభవం నేను నేర్చుకుంటున్నాను, ఆ శ్రమలో నేను ప్రార్థిస్తున్నాను, ఆ శ్రమలో నీ సన్నిధికి పరిగెడుతున్నాను, ఆ శ్రమలో నీకు చేరువుగా ఉంటున్నాను. ఆ శ్రమలే లేకపోతే నేను మర్చిపోయేవాడినేమో. అనుదినమో ఏదో ఒక రీతిగా నన్ను నీ వాక్కు ద్వారానో, బాధ ద్వారానో, శ్రమ ద్వారా నన్ను నేను
నీ వైపు తిప్పుకుంటున్నావు. అదే నాకు మేలైంది. దావీదు యొక్క జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు ఎదురవుతూనే వచ్చాయి. ప్రతిసారి కూడా మంచిగున్న తనకు శ్రమ, చెడ్డగున్న శ్రమ ఎదురవుతూ వస్తుంది. చివరికి నాతాను ప్రవక్త కూడా గద్దించినప్పుడు శ్రమయే అది. ఒక మనిషి వచ్చి రాజుని గద్దిస్తున్నప్పుడు దైవ వాక్కు అతని దగ్గర ఉంది కాబట్టి దేవునికి భయపడాడు కనుక ప్రవక్తని ఏమీ అనలేదు. కానీ ఇతరులైతే, నీవు నాకు చెప్పే అంత తోడివా, నా స్థానంలో జ్ఞానులు లేరా నాకు సలహా ఇవ్వడానికి, నేనే రాజును కదా, నాకంటే నువ్వు తెలివైన వాడివా అని గర్వంతో ప్రవక్తను దూషించేవారు నాతానుని. కానీ అలా చేయలేదు. వెంటనే దాన్ని స్వీకరించాడు, ఆ గద్దింపుని. ఈ రోజున దేవుడు వాక్యరీతిగా నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నేను గద్దిస్తున్నప్పుడు దానిని స్వీకరించేవాడుగా నీవు ఉంటే నీ జీవితం చాలా ధన్యకరంగా ఉంటుంది. సొలొమోను దాన్ని స్వీకరించలేదు. అందుకే మరొక మెట్టు దిగజారిపోయాడు. క్రమక్రమంగా అతని ఆత్మీయ జీవితం పాడైపోతుంది. మరొకటి చూస్తే, స్థిరపడిన తర్వాత గర్వం ఎక్కువ వచ్చింది. ఎవరికి? సొలొమోనుకి. స్థిరపడ్డాడు. మంచి సంపద, జ్ఞానము, కీర్తి, గౌరవం ఇవన్నీ సొలొమోనుకి సమృద్ధిగా లభించాయి. ఆయన జీవితాన్ని మనం పరిశీలించి చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఆయనకి సంపద ఉంది, జ్ఞానం ఉంది, కీర్తి ఉంది, గౌరవం ఉంది, ఇంకా మొదలగునవి ఎన్నో అతని పట్ల సమృద్ధిగా లభించాయి. అయితే ఈ స్థిరపడిన తత్వం ద్వారా అతనికి ఏది కొరత లేకపోవడం వలన పడిపోవడం కూడా ఒక కారణం అయింది. చాలామంది పరీక్షల్లో పడిపోతారు. కొందరైతే విజయాల్లో కూడా ఓడిపోవడం జరుగుతుంది. పరీక్షలో ఓడిపోయినట్టు మరలా ప్రయత్నించేటువంటి ఒక తత్వం ఉంటుంది. ఏదో రకంగా దాన్ని నెగ్గించుకోవాలి, దక్కించుకోవాలని. కానీ విజయం పొందిన వాడు ఏమైపోతాడంటే కొంత గర్వం ఏర్పడుతుంది. దాని ద్వారా కూడా పడిపోయే అవకాశం వస్తుంది. ఎలాగంటే అది స్థిరపడిన వాడు గర్వం ద్వారా పడిపోవడానికి అనేక మార్లు చాలామంది చెప్పేటి కథ కుందేలుది, తాబేలుది. కుందేలు పరిగెట్టగలదు, దాని పుట్టుకతోనే ఆ స్పీడ్ దాంట్లో ఉంది. కానీ గర్వానికి పోయి అది మధ్యదారిలో పందెం పెట్టినాడు, పరిగెడదాలే అనుకుంది. తాబేలు అయితే నిదానంగా అది గెలుపును దక్కించుకుంది. అయితే చాలామంది శ్రమల్లోని, ఇబ్బందుల్లోనూ పడిపోయేవారు కొందరైతే భక్తుల్లో, కొందరు విజయాల్లో కూడా ఓడిపోతున్నారు, విజయాల్లో కూడా పడిపోతున్నారు. అన్నీ సమకూర్చబడినప్పుడు, అన్నీ ప్రవహించినప్పుడు దేవుడు మనకెందుకులే, మన వాక్య వేదవాక్య అయిందని అనుకొని క్రమక్రమంగా భక్తిలో పడిపోయేవారు మనకి కనబడుతుంటారు. అందులో సొలొమోను ఒకరు. రెండవ దినవృత్తాంతములు 26వ వచనం, 26వ అధ్యాయం 16వ వచనం. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సు గర్వించి చెడిపోయెను. అంతటా ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. ఇక్కడ ఉజ్జియా మంచి రాజు అయినప్పటికీ అతడు స్థిరపడిన తర్వాత రాజరికంలో స్థిరపడ్డాడు, ప్రజలను ఆకట్టుకుండా స్థిరపడ్డాడు, దేవునికి దీవెన పొందుకుండా స్థిరపడ్డాడు. కానీ స్థిరపడిన తర్వాత ఏమైందంట, అతని మనసులో గర్వం వచ్చింది. ఉజ్జియాకి, రాజైన ఉజ్జియా గర్వం వచ్చి యాజకులు చేసినటువంటి పనిని, యాజకులు వేసినటువంటి ధూపాన్ని వేయడానికి ఇతడు ముందుకెళ్ళాడు.
ఆ మందిరంలో ప్రవేశించి యాజకులు చేసిన పనిని, ఏర్పరచబడినటువంటి వారు చేయవలసిన పనిని, రాజుని కదా అన్నీ నాకు తెలుసు, ఈ పని ఏపాటిది అని అతను వెళ్ళి ఆ ధూపం వేసినప్పుడు తనకి దేవుడు కుష్ఠరోగం ద్వారా తనని శిక్షించాడు. అన్నీ తెలిసినప్పటికీ ఈయన స్థిరపడిన వాడే, కానీ ఒక గానక దశలో మందబుద్ధి వచ్చింది. ఏ పని చేయాలో, ఏ పని చేయకూడదో, ఎవరు ఏ పని చేయాలో, ఎవరికి ఏ పని ప్రభు ఏర్పరిచాడో తెలియక గర్వం నెత్తికెక్కి ఆ పని చేసినప్పటికీ దేవుడు అతన్ని మొత్తడం జరిగింది. ఈ రోజున మనం కూడా గమనించాలి, దేవుడు మనం ఆశీర్వదించినప్పటికీ కొన్ని పనుల్లో, మనం అవసరం లేని పనుల్లో కూడా మనం దూరిపోతూ ఉంటాం. ఇతరులు చేసి ఆ పని అయినప్పుడు కూడా మనం ఆ పనులు ఒకసారి మనం వెళ్ళి వారి పనులు మనం చెడగొట్టేవారుగా మనం ఒక్కోసారి ఉంటూ ఉంటాం. మనం గర్వానికి వెళ్ళి మనం పడిపోతున్నామా? మన దేవుడు అన్నీ సౌకర్యంగా ఇస్తున్నప్పుడు ప్రార్థించు. తృప్తిగా ఇచ్చాడు కనుక దేవుడు తినబడుకుంటాం. దేవుడు అంటేనే జ్ఞాపకంలోకి రాడు. అన్ని సౌకర్యాలు బాగున్నాయి కదా, ఆస్తి, ఐశ్వర్య, కీర్తి, జ్ఞానం అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చినప్పుడు దేవునితో మనం ఇక పని ఉండదు, మనకి దేవుని మర్చిపోతాం. అయితే దేవుడు మనల్ని క్రమక్రమంగా వర్ధలు చేసినప్పుడు, దేవుడు మనకు ఉన్నతమైన స్థితిలో పెడుతున్నప్పుడు మనం ఇంకా దేవునికి వినయంగా ఉండాలి. దేవుడు మనం ఇంకా చేరువుగా ఉండాలి. విజయాలు మనల్ని దేవుని దగ్గర చేయాలి, కానీ దేవునికి దూరం చేయకూడదు. మనం దేవునికి దూరం అయిపోకూడదు. విజయం మనకు దేవుడు ఇస్తున్నాడు, ఇంకా మనం దగ్గరగా ఉండాలి దేవునికి, ఇంకా మనం దేవునికి చేరుగా ఉండాలి. కానీ కడుపు నిండింది కాదని అన్నాన్ని విసిరి పాడేయకూడదు, మరలా ఆకలేస్తుంది. ఈ పాత్రతో మనకు పని లేదు అని మనం పడేయకూడదు. పడేస్తే ఏమైంది, మనకి మరలా ఆకలేసిద్ది. దేవుడు మనకి ఏదో అన్నీ ఇచ్చాడు కదా, మనకి దేవుడు వద్దులే అని, సన్నిధి మనకు వద్దులే, చాలు మనకు అనుకున్నది వచ్చేసింది. మనకే అప్పుల్లో ఉన్నాం, దేవుడు అప్పులు తీర్చేస్తాడు. వ్యాధిలో ఉన్నాం, దేవుడు వ్యాధిని బాగొట్టేస్తాడు. ఇంటిలో నెమ్మది లేదు, దేవుడు నెమ్మదినిచ్చాడు. మనం ఇంకా కొన్ని శత్రువులు కూడా దేవుడు మన నుంచి దూరంగా పంపివేశాడు. పిల్లలు లేకున్నారు, మనకి పిల్లలు ఇచ్చాడు దేవుడు. ఇంకా మనకి ఏజ్ లేకపోతే దేవుడు ఇల్లు ఇచ్చాడు. ఇక మనకెందుకు లే, మనం వచ్చిన పని అయిపోయింది కదా, ఇక వెళ్ళిపోదాం అనేటువంటి విధానంలో చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ అది అజ్ఞానం. అంతం వరకు మనం మరణించి ఆయన యొక్క సన్నిధి చేరుకునేంత వరకు మన ఓపికతో, మనం సహనంతో, గర్వాన్ని తీసేసి వినయంతో ప్రభు యొక్క సన్నిధిలో గడపడం మంచిది. అదే గర్వంతో సాతానుడు కూడా దేవుని యొక్క సింహాసనాన్ని ఆశించి, ఆయన కూర్చున్నటువంటి ఆ స్థానాన్ని ఆశించి దేవునితో అతను పోల్చుకొని అక్కడ నుంచి దేవుని నుంచి నెట్టివేయబడ్డాడు భూమి మీదకి. మనం కూడా గర్వానికి పోతే ప్రభు మనల్ని నెట్టివేస్తాడు. మన సొంత తెలివి, మన సొంత ప్రయత్నాల్లో మనం విజయాలు పొందుకున్నాం అనుకుంటాం, కానీ దేవుని కృపతోనే పొందుకుంటున్నాం. దేవుని పట్ల, దేవునితో మనం ఎంత స్నేహభావంగా, ఆయన్ని ఎంత వినయ భక్తితో మనం కొలిస్తే మనం రోజు రోజుకి అంత వర్ధిల్తాం. కానీ వర్ధిల్లాం కాదని మనం ఆగిపోతే మన జీవితం సొలొమోను జీవితం వల్లే చివరికి రక్షణ కూడా కోల్పోయి పతనానికి మనం దారి తీసుకుంటాం. చూద్దాం. సొలొమోను చివరిగా వృద్ధాప్యంలో అతనికి ఆత్మీయ బలహీనత ఏర్పడింది. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా యందు యథార్థంగా లేకపోయెను.
వృద్ధాప్యంలో శారీరక బలం మాత్రమే తగ్గదు, కొన్నిసార్లు ఆత్మీయ బలం కూడా తగ్గిపోతుంది. విస్తారమైన భార్యను తెచ్చిపెట్టుకున్నాడు. ఈ రోజున ఒకరితోనే సమాజం ఒక భార్యతోనే పడలేకపోతుంటే ఒక కుటుంబంతోనే ఆ కర్తవ్యాన్ని నెరవేర్చలేక ఏదో రకంగా ఆర్థిక కొరత ఏర్పడుతూ కలహాలు జరుగుతున్నప్పటికీ సొలొమోను అనేక మంది భార్యను తెచ్చిపెట్టుకున్నాడు. పైగా దేవుని ఎరిగినటువంటి, దేవుని యొక్క సిద్ధాంతాలను, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలను తెలియనటువంటి స్త్రీలను తెచ్చుకొని పెళ్లి చేసుకొని పెట్టుకున్నాడు. చివరికి ఏం చేశారంటే వారు అతని హృదయం ఇతర దేవతల అంటూ త్రిప్పివేశారు. ఎప్పుడైతే ఆ వృద్ధాప్యంలో తొలగిపోయాడో మరలా తిరిగి వచ్చే అవకాశం లేదు. వృద్ధాప్యం అనేది చివరి దశ. తొలగిపోయింది. దేవుడు వచ్చి గద్దించి బుద్ధి చెప్పినప్పుడు కూడా గద్దించి గ్రహించి మనసు లేదు. చివరికి వృద్ధాప్యంలో అటువైపు తిప్పేశారు, వారి ఆరాధన వైపు తిప్పారు సొలొమోను యొక్క భార్యలు. మరి ఏం జరిగిందనేది తెలియదు, కానీ మొత్తానికి వివాహం చేసుకోవడం వలనే అతని జీవితం అలాగలా భార్యల చేతుల్లో పడిపోయి చివరకు దేవుణ్ణి విసర్జించేవాడిగా ఉన్నాడు. అయితే మనం ప్రారంభ దశలోనే కాదు, కానీ మన జీవితాంతం మన ఆత్మస్థితి పట్ల మనం జాగ్రత్తలు వహించాలి, మనం అప్రమత్తంగా ఉండాలి. అయితే గత విజయాలు, గత భక్తి, జరిగిపోయిన కాలం చెందిన భక్తి, మనం జరిగిపోయిన కాలం నుంచి సాధించినటువంటి విజయాలు అయితే అవి ఈ కాలంలో అప్పుడు చేసాం కదా, మనకి ఈ కాపాడతాయిలే ఆ ప్రార్థన, అప్పుడు మనం భక్తిగా ఉన్నాం కదా, ఆపద సరిపోద్దులని మనం అనుకోకూడదు. గత విషయాలు నేటి విశ్వాసాన్ని కాపాడలేవు. ఈరోజు నిన్నట మనం భక్తి చేసి ఈరోజు మనం పడిపోయామంటే ఈరోజు పడిపోతే మనకు లెక్కలోకి వస్తుంది దేవుని దృష్టిలో. పూర్వం నేను చాలా మంచి కార్యాలు చేశాను, పూర్వం నేను తెల్లారిని ప్రార్థించేవాడిని, పూర్వం నేను చాలా భక్తుడిని, మొన్నటిదాకా భక్తులు ఉన్నాను కదా, ఈరోజు ప్రార్థన చేయకపోతే ఏమైందిలే, ఈ రోజు నుంచి తగ్గిద్దాం, ఎలా ఉందో అలా ఉందో అని అనుకోవడం కాదు. కానీ సొలొమోను బాలుడిగా ఉన్నప్పుడు, యవన కాలం ఉన్నప్పుడు భక్తుడిగా జీవించాడు. ప్రతిదీ దేవుణ్ణి అడిగి పొందుకునేవాడు. రాను 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 ఉండే కొద్దీ అతని భక్తి మార్గం మారిపోయింది, అతని ఆలోచన విధానం మారిపోయి తెలివిని కోరుకున్నాడు. కానీ ప్రభువాన్ని ఇచ్చినప్పటికీ రాను రాను ఆస్తి పట్ల, ఆ కీర్తి పట్ల, తన భార్యల పట్ల ప్రేమ కలిగి దేవుని విసర్జించి అన్య దేవత ఆరాధన చేసేవాడిగా సొలొమోను మారిపోయాడు. 1 కొరింథీ 10వ అధ్యాయము 12వ వచనం రాయబడింది. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలను. భక్తిలో ఉన్నాననుకునేవాడే, భక్తి చేసేవాడే నేను నిలబడ్డాననుకుంటాడు, నేను భక్తిలో ఉన్నాననుకుంటాడు. అయితే వాడు పడకుండానట్లు, భక్తిలోంచి తొలగిపోకుండా ఉండనట్లు జాగ్రత్తగా చూసుకోవాలి, ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. మనం ఎక్కడ పడిపోతాను, నేను ఏ స్థితిలో పడిపోయాను, నేను ఏ పని ద్వారా నేను పడిపోయాను, నేను చేయబోయే కార్యం దేవునికి ఇష్టమైందా లేకపోతే అసహ్యమైందా, నేను చేయబోయే కార్యం నేను చేయవచ్చా చేయకూడదా అని మనం పడిపోకుండా మనం పడిపోకుండా మనం దాన్ని పరిశీలించి చూసుకునే వారిగా ఉండాలని 1 కొరింథీ 10వ అధ్యాయం 12వ వచనంలో సెలవిస్తుంది. తాను నిల్చున్నాడని తలంచుకునేవాడు పడకుండాట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. సొలొమోను జీవితంలో ఆ జాగ్రత్త లేదు. ఆ జాగ్రత్త లేకుండా ఇతడు విస్తారమైనటువంటి స్త్రీలను పెళ్లి చేసుకుని విస్తారంగా ఆస్తి ఐశ్వర్యం సంపాదించుకొని దేవుని యొద్ద నుండి తొలగిపోయాడు. అయితే బలమైనటువంటి ప్రారంభం కంటే విశ్వాసంలో బలమైన ముగింపే మంచిది, బలమైన ముగింపే ముఖ్యమైనది. ప్రారంభం నిదానంగా ఉన్నా కానీ రాను 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 రోజు రోజుకి క్రమక్రమంగా అది దృఢపడాలి. కానీ అది క్రమక్రమంగా నెరసిల్లిపోవడం మంచిది కాదని మనకి సొలొమోను జీవితంలో మనం నేర్చుకోగలుగుతున్నాం.
అదే దావీదు భక్తుడైతే క్రమక్రమంగా తన ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకుంటూ తను చేసిన ప్రతి తప్పును సరిదిద్దుకుంటూ నిలబడడానికి ప్రయత్నించాడు. సొలొమోను అయితే దేవుడే గద్దించిన లక్ష్య పెట్టలేదు. చివరిగా ఒక మాట మనం చూద్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది, కార్యారంభం కంటే కార్యాంతమే మేలు. కార్య ఆరంభం కంటే అంతమే మేలంట. మనం ప్రారంభించడం అనేది కాదు, మనం ముగించడం అనేది ఇంపార్టెంట్. మనం మరణించే సమయానికి మనం ఎలాగున్నాం? భక్తిలో మనం నిలబడ్డామా? విశ్వాసంతో మనం ఉన్నామా? ఆ మొదటి క్రియలు మనం చేస్తున్నామా? లేకపోతే మధ్యలో స్వార్థ క్రియలు మనకు ఎదురయ్యాయా అనేది మనం చూసుకోవాలి. ఈ రోజున మనం ఎలా ఉన్నాం? మునుపటి వల్లే మనం దేవునికి భయపడి ప్రార్థనా జీవితం జీవిస్తున్నామా? మంచి మనసాక్షి కలిగి ఉన్నామా? ఎదుటివానికి హాని చేయకుండా ఉన్నామా? ఎదుటివాడిని గాయపరచకుండా క్రీస్తుని పోలి మనం నడుచుకుంటున్నామా అనేది మనం గ్రహించుకోవాలి. కానీ సొలొమోనుని మనకి ఇక్కడ ఎందుకు గ్రంథం రచించాడంటే, ఆయన ఎంతో తెలివైన వాడు. ఎన్నో కీర్తనలు, ఎన్నో సామెతలు రచించాడు. ఆయన చక్కటి ఈ భూలోకంలోనే మంచి జ్ఞానం కలిగినటువంటి రాజు, చక్కటి ఆస్తి, ఐశ్వర్యం, కీర్తి అన్నీ పొందుకున్నాడు. కానీ చివరికి అతను ఆత్మీయ జీవితాన్ని, దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించి, దేవుని యొక్క మాటను లక్ష్య పెట్టక, దేవుడిచ్చేటువంటి గొప్ప ఆ వాత్సల్యాన్ని, ఆ కృపని అతను చేజార్చుకున్నాడు. ఎన్ని సంపాదించుకుంటే ఉంది భూలోకంలో, అసలైంది లేకపోతే ఈ లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకున్నాడు. ఉపయోగం ఏముంది? ఈ రోజున ఆ ప్రాణం లాంటిదే దేవుడిచ్చే రక్షణ, దేవుడిచ్చే క్రియలు. మరి మనం ఎలా ఉన్నాం? మనం కూడా దావీదు వలె పడిపించడానికి జ్ఞాపకం చేసుకుని దేవుని దగ్గర ఒప్పుకొని తప్పును విడిచిపెట్టేవారుగా ఉంటే మంచిది. కానీ సొలొమోను వల్ల చేసిన తప్పుని మనం వెంట పెట్టుకొని దేవుని యొక్క మాటను కూడా లక్ష్య పెట్టకుండా మనకు ఆస్తి, ఐశ్వర్యం, కీర్తి, తెలివి, జ్ఞానం, ఉన్నతమైన విద్య అన్నీ ఉన్నాయి మనకి, ఏదైనా ఆడింది ఆట, పాడింది పాట అనుకొని దేవుని మాటను లక్ష్య పెట్టకుండా మన విస్తారంగా మనం జీవించినట్లయితే ఏమైపోతాం? మనం చివరికి మనం నరకానికి చెరువులో ఉంటాం. కానీ దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క రాజ్యాన్ని మనం చెరువులో ఉంటాం. మరి మనందరం రీతిగా దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క లేఖనాలను గ్రహించి దేవుని చిత్తానుసారంగా జీవించే వారిగా ఉందాం. మరి చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్.